దేవునికి స్తోత్రము, దేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, దేవుడు మనల్ని ఈ భూమి మీద ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుడు మన యొక్క జీవితం పట్ల ఒక ప్రణాళిక ఉంచున్నాడు. దేవుని కూడా మనం అడగాలి, ప్రభువా నా జీవితం పట్ల నీ యొక్క ప్రణాళిక ఏమున్నదో, నీ చిత్తం ఏమున్నదో నీ చిత్తానుసారంగా నడిపించాలి అని మనం దేవుని అడగాలి. ఎప్పుడు దేవుడు నిజంగా మన చిత్తాన్ని నెరవేరుస్తాడంటే, మనం ఈ పాపలోకాన్ని అంటుకోకుండా పాపాన్ని అసహించుకొని మన యొక్క దుష్టత్వాన్ని దుర్మార్గతను విడిచిపెట్టి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనందరికీ తెలిసినటువంటి యాకోబు గారు, మరి యాకోబు గారి ద్వారా 12 గోత్రాలు అంటే 12 మంది బిడ్డలు దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మరి నిజంగా రూబేను నుంచి బెన్యామీను, చిన్నవాడైనటువంటి బెన్యామీను వరకు కూడా నిజంగా దేవుడు వారు నిజంగా ఆస్వాదించాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో ద్వితీయోపదేశ కాండములో 33వ అధ్యాయము 24వ వచనంలో చూసుకున్నట్టయితే ఆషేరును గూర్చి ఇదిగో దేవతి దేవుడు ఈ విధంగా అంటున్నాడు. ఆషేరుని గూర్చి ఇట్లా, నేను ఆషేరుకి 11 మంది సహోదరులు. ఆషేరుని గూర్చి ఇట్లా, నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడిను. చూడండి, ఎప్పుడు మనము దేవుల్లో ఆశీర్వదింపబడతామో అనేక సార్లు మనం చెప్పుకున్నాం కదా. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనంలో ఉంటుంది. మనం ఎప్పుడైతే మన యొక్క దుష్టత్వాన్ని మనం విడిచి దుష్టత్వాన్ని మనం తొలగించుకొని మనం నడుచుకుంటామో నిజంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడప్పుడు. అంతేగాని మనం ఎప్పుడు కూడా మన దుర్మార్గతను మన దుష్టత్వాన్ని విడిచిపెట్టకుండా దేవుడు మనల్ని ఏ విధంగా మనల్ని దేవుడు ఆస్వాదిస్తాడు చూడండి. అపోస్తుల కార్యముల్లో 3:26లో మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించటం వలన మేము ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పిన. అవును కదా, తండ్రి ఎందుకు పంపించాడు? మన దుష్టత్వాన్ని నుండి మనల్ని తొలగించి మనల్ని ఆస్వాదించడానికి. మనం ఎప్పుడైతే ఆ దుష్టత్వాన్ని మనం తొలగించుకుంటామో దేవుడు ఆస్వాదిస్తాడు. అయితే ఇక్కడ తన సహోదరులు అందరిలో ఇదిగో ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడెను. ఎందుకు ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదింపబడ్డాడు? అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ముంచుకొనెను. చూడండి, యోబు గారు కూడా ఆయన అంటున్నాడు కదా, దేవాతి దేవుడు ఇదిగో నేను అడుగుపెట్టిన ప్రతి స్థలము కూడా నేను నేతిలో అడుగు పెట్టినట్లుగా ఉన్నదని ఆయన అంటున్నాడు. అవును కదా, మనం ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా ఉంటామో, యోబు గారు కూడా తన అడుగు పెట్టినదల్లా కూడా నేతిలో పెట్టినటువంటి విధంగా ఉన్నదన్నమాట. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడినంట. యోబు గ్రంథం 29:6లో చూస్తే నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడిను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారేను. అదే కొంతమంది అడుగు పెడితే చాలు భస్మం అయిపోతూ ఉంటుంది. కొంతమంది మాట్లాడితే చాలు అక్కడ అల్లకొల్లలమే, ఆటంకాలే, కొట్లాట్లే. కొంతమంది నోరు విప్పితే చాలు ఏం మాట్లాడతారో తెలియదు. కొంతమంది అడుగు పెడితే చాలు సాతానుగాడు వచ్చేస్తాడు అంతే. బహు తక్కువ మంది ఆ దుష్టత్వం నుండి మనం మరలించబడినట్లయితే దేవుడు ఆస్వాదిస్తాడు. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడినని యోబు గారు అన్నారు. ఇదిగో ఇక్కడ కూడా ఆషేరు కూడా తన పాదములను తైలములో ముంచుకొనును. అంటే దేవుడు ఏ విధంగా ఆస్వాదించాడు? దేవుడు ఊరకనే ఆస్వాదించేస్తాడు మనల్ని.
ఆశీర్వాదం 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 అని మనం అడుగుతాం, మన అవసరాలు తీరిపోవాలని. కానీ మన దుర్మార్గతను విడిచిపెట్టం, దేవుని యొక్క సత్యమైనటువంటి వాక్యంలో మనం నిలబడము, వాక్యం మీద నిలబడం. ఎంతసేపు లోకానుసారంగా మనం అడుగుతాం, నాకు ఇది ప్రభు అది ప్రభు అని. అయ్యో నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏముందో, నీ చిత్తానుసారం నడిపించే ప్రభు అని మనం అడగం. బహు తక్కువ మంది నాకు ఉద్యోగం ఈ ప్రభు, నా అప్పులు తీరిపోవాలి. దేవుడు అన్నీ కూడా తీర్చేవాడు. కానీ మొట్టమొదట మన పని ఏమిటో అది మనం తెలుసుకోవాలి. మన పని తెలుసుకోకుండా మన ఇష్టానుసారంగా చేసేస్తే, ఇదిగో అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ముంచుకొనును, నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడునయుండును. కమ్ములు అనగానే ఇక్కడ ఏముంది? పాదరక్షకులు. ఒకటి ఇనుము, మరొకటి వెండి. ఇనుము దేనికి సూచనగా ఉన్నది? బలానికి. అంటే మన పాదములు ఎప్పుడు కూడా బలంగా ఉండాలి, దేవుని యొక్క సన్నిధిలోనికి పరిగెట్టడానికి, దేవుని యొక్క పని చేయడానికి. అందుకే నీ పరుగు నా పరుగు కడముట్టించితే నీ అంటున్నాడు. కానీ ఈ దినాల్లో చూడండి, సాతానుగాడు కాళ్ళ మీద కొట్టేస్తున్నాడు. అనేక మంది చూడండి, కాళ్ళు బాగలేదు, నాకు నడవలేకపోతున్నాను అంటే, మనం ఈ యొక్క ఆషేరు యొక్క కాళ్ళు ఎలాగున్నాయంట, ఒకటి ఇనపది, ఒకటి ఇత్తడి. అంటే బలము కలిగినటువంటి కాళ్ళు కలిగి మనం ఉండాలి, ఆత్మీయంగా మనం కలిగి ఉండాలి. ఇక్కడ ఈ దినాన ఆషేరును దేవుడు ఏ విధంగా ఆస్వాదించాడో చూడండి. నీవు బ్రతుకు దినముల్లో నీకు విశ్రాంతి కలుగును. విశ్రాంతి కలుగుతుంది. ఈ దినాల్లో అనేక మంది జీవిస్తున్నాం కదా, మన జీవితంలో విశ్రాంతి ఉంటుందా? శాంతి ఉంటుందా? సమాధానం ఉంటుందా? అయ్యో దేవుడి సన్నిధిలోకి రంటే నాకు సమయం లేదు, నాకు రెస్ట్ లేదు, నాకు అసలు అని ఏం చేస్తాం? దేవుని యొక్క సన్నిధికైనా మానేస్తాం, కానీ విశ్రాంతి తీసుకుంటాం మానము. అలాంటి జీవితాలకి విశ్రాంతి ఎక్కడ ఉంటుంది? కానీ ఇక్కడ ఆషేరుకి నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. అనేక మంది అంటారు, అయ్యో నాకు రెస్ట్ లేదు, ఏక పనే, ఈ లోకాల్సిన పనే అని అంటారు. అందుకే చూడండి, నిజంగా దేవుడు ఆషేరుని ఏ విధంగా ఆస్వాదించాడో చూస్తే, ఆదికాండము 49:20 చూస్తే, ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. ఆషేరు దగ్గర ఏముందంట? శ్రేష్టమైనటువంటి ఆహారం. ఈ దినాల్లో దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తున్నాం, మంచి బోధ చేయటానికా లేకపోతే మంచి భోజనం చేయటానికా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మంచి బోధ కొరకు మనం వెళ్తున్నామా లేకపోతే మంచి భోజనం చేయటానికి మనం వెళ్తున్నామా? ఇదిగో ఇక్కడ ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలది. ఏంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆహారము? నేటి దినాల్లో శ్రేష్టమైనటువంటి ఆహారము ఉంటుందా సంఘాల్లో? ఆహారం అనగానే ఈ లోకాల్సిన ఆహారం మనం తినేటువంటి ఆహారం కాదు. ఆషేరు దగ్గర దేవుని యొక్క వాక్యం ఉన్నది. అందుకే కదా మనం ఆహారం అనగానే తిండిగోలే మనకి ఎప్పుడు. కానీ దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అన్నారు కదా, ఇదిగో మనుషుడు రొట్టె వలన కాదు కానీ ఇదిగో దేవుని యొక్క మాట, ఆయన యొక్క మాట వలన మనము జీవించగలుగుతాము కదా. ఇదిగో ఆషేరునొద్ద శ్రేష్టమైనటువంటి ఆహారము. ఈ దినాల్లో చూసుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో సంఘాల్లో శ్రేష్టమైనటువంటి ఆహారము లేదు, సత్యమైనటువంటి వాక్యము లేదు. శరీరానికి సంబంధించినటువంటి ఆహారాన్ని ఇస్తున్నారు, కానీ ఇదిగో ఆత్మకు సంబంధించినటువంటి సరైనటువంటి ఆహారాన్ని అందించలేకపోతున్నారు. కానీ ఇక్కడ ఆషేరునొద్ద శ్రేష్టమైనటువంటి ఆహారము కలదు. అవును కదా ప్రియ సోదరులారా, మనుషులుగా మనకి దేవుని యొక్క ఆత్మీయ ఆహారం, ఆ శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి ఆహారాన్ని కనుక మనం భుజించినట్లయితే ఇదిగో మనం ఎంతో బలాన్ని పొందుకుంటాం. మన కాళ్ళకి బలం వస్తుంది, మన యొక్క ఆత్మకి బలం వస్తుంది. అందుకే ఇదిగో ఆషేరు యొక్క కాళ్ళు ఇనపవిని వెండితోటి పోల్చి ఉన్నాడు. మన ఆత్మీయ ఆహారాన్ని మనం భుజించగలుగుతున్నామా? ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చెను. అవును కదా, నిజంగా నువ్వు మధురమైనటువంటి ఆహారాన్ని ఇస్తే ఆ సంఘము దినదినము అభివృద్ధి చెందుతుంది. అంటే మధురమైన ఆహారం అంటే స్వీట్లు, బిర్యానీలని కాదు,
వాక్యమనే ఆహారాన్ని. ఈ వాక్యమనే ఆహారాన్ని కనుక మనం అందించినట్లయితే ఈ మధురమైనటువంటి జుంటి తేనె దారుల కంటే మధురమైనటువంటిది దేవుని యొక్క వాక్యము. ఈ మధురమైనటువంటి ఆహారం ఎవరి దగ్గర ఉంది? ఆషేరు దగ్గర ఉంది. కనుకే దేవుడు తన సహోదరులందరికంటే ఆశీర్వదించాడు. అందుకే ఇర్మియా గ్రంథంలో 15 చూస్తే, నీ మాటలు నాకు దొరకగా, దేవుని యొక్క మాటలు మనకు దొరికితే చాలు, సత్యమైనటువంటి వాక్యము అది మన హృదయంలో భద్రపరిచేసుకోవాలి. నేను వాటిని భుజించి తిని, అదండి మనం భుజించాలి. కానీ మనం దేన్ని భుజించడానికి మనం దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తున్నాం? బహు తక్కువ మంది. కానీ అనేక మంది దేవుని యొక్క సన్నిధిలోనికి దేన్ని భుజించడానికి? బోధ కాదు, దేవుడిచ్చేటువంటి సత్యమైన వాక్యాన్ని భుజించడానికి కాదు, శరీరానికి సంబంధించినటువంటి ఆహారం తినడానికే వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ ఇర్మియా అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా. ఎంత భాగ్యం అండి! ఆ మధురమైనటువంటి, ఆ విలువైనటువంటి, ఆ శ్రేష్టమైనటువంటి మాటలు మనకు దొరకగా నేను వాటిని భుజించుతుని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడును గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేసి ఉన్నవి. అవునండి. కానీ ఈ దినాల్లో మంచి ఆహారం పెడితే ఎంతో సంతోషం వారికి. అబ్బా, ఈరోజు మంచి భోజనం పెట్టారండి. అంతేగాని అయ్యో ఈరోజు మంచి నేను ఆత్మీయ ఆహారాన్ని, మధురమైన జుంటి తేనె దారుల కంటే ఆ మధురమైనటువంటి ఆత్మీయ ఆహారం నేను భుజించాను. లేదు, అది లేకపోయినా పర్వాలేదు, తొందరగా అయిపోతే ఇది మనం భుజించేయచ్చు. అయ్యో, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. మనం ఆ విధంగా కాకుండా, ఒకవేళ తెలియదేమో మనకి, ఇప్పుడైనా సరే మనం తెలుసుకున్నాం, అయ్యో ఇర్మియా గారు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. మనం తినేయాలండి, తినేయాలి. కానీ తిండిబోతుల్లా కాదు. ఏలి కుమారులు కూడా తిండిబోతులు, మాంస ప్రియులు వారు. చివరికి ఏమైపోయారు వారు? తిండిబోతులు. ఈ దినాలు అనేక మంది సంఘాల్లోకి వెళ్తున్నారంటే తిండి కొరకే తప్ప దేవుని యొక్క భోజనం కొరకే వెళ్తున్నారు, కానీ దేవుని యొక్క బోధ కొరకు కాదు. ఇదిగో నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవ, నీ పేరు నాకు పెట్టబడింది. అవును కదా, మనందరం కూడా దేవుని యొక్క పేరు పెట్టబడి పిలువబడుతున్నాం కదా, దేవుని యొక్క బిడ్డలము, క్రైస్తవులమని. ఇదిగో నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. ఎవరైతే కనుక ఆత్మానుసారంగా జీవిస్తారో, పాపాన్ని విడిచిపెట్టి దేవునికి దగ్గరగా సత్యమైనటువంటి వాక్యంలో నిలుస్తారో, అటువంటి వారికి దేవుని యొక్క మాటలు సంతోషమును, వారి యొక్క హృదయానికి ఆనందాన్ని కలుగు చేస్తాయి. లేదనుకోండి, వెళ్ళాలి కాబట్టి వాడికి చెప్పుడు వెళ్తారన్నమాట. ప్రతి వారం నేను వెళ్ళాలి కాబట్టి వెళ్తారు, వింటారు. వాళ్ళకి ఏం చెప్పడం అనవసరం. ఆత్మీయంగా బలపడ్డామా మనం, లేకపోతే ఏదో సోది కబుర్లు చెప్పారా, వాళ్ళకి అనవసరం. అయిపోయిందా, ఇదిగో ఇది తినేయాలి, వెళ్ళిపోవాలి. మనం ఆ విధంగా కాకుండా ప్రియ సోదరులారా, ఇదిగో మనము రొట్టె వలన కాదు, ఈ ఆహారం, శారీరక ఆహారం తినాలి, మంచిదే. కానీ అన్నిటికంటే ఆత్మీయ ఆహారాన్ని మనం భుజించినట్లయితే అది మనకి సంతోషాన్ని కలిగి చేస్తుంది, మన హృదయాల్ని సంతోషపరుస్తుంది, గాయపరుస్తుంది. ఆ గాయముల నుండే, గాయములు చేయు దెబ్బలో మన అంతరంగంలో దూరి చెడుతనానంట తొలగిస్తాయంట అవి. ఆ విధంగా ఈ యొక్క ఆత్మీయ దేవుని యొక్క మాటలు మనల్ని బలపరుస్తాయి. ఇదిగో ఆషేరు వద్ద ఉన్నాయి శ్రేష్టమైన ఆహారము కలదు. మరి నీ దగ్గర ఉన్నదా శ్రేష్టమైన ఆహారము? నీ కుటుంబంలో ఉన్నదా? నీ స్నేహితులకి నువ్వు శ్రేష్టమైన ఆహారం నువ్వు పంచగలుగుతున్నావా? నీ యొక్క సంఘములో శ్రేష్టమైనటువంటి జుంటె తేనె దారుల కంటే మధురమైనటువంటి దేవుని యొక్క ఆహారాన్ని నువ్వు పంచిపెట్టగలుగుతున్నావా? ఏ ఆహారాన్ని ఇస్తున్నావు? కానీ ఆషేరును దేవుడు ఎందుకు ఆస్వాదించాడంటే, ఇదిగో సత్యమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, మధురమైనటువంటి దేవుని యొక్క వాక్యం ఉన్నది కనుక ఆషేరు ఆస్వాదించబడ్డాడు. ఇదిగో ఇర్మియా గారు కూడా అంటున్నారు, నాకు నీ పేరు పెట్టబడి ఉన్నది, నీ మాటలు నాకు దొరికితే చాలు, అవి నేను భుజిస్తున్నాను. ఇదిగో ఆషేరు యేషేరును ఇక్కడ
నీ కమ్ములు ఇనుపవేను ఇత్తడునై ఉండెను. నీవు బ్రతుకు దినముల్లో నీకు విశ్రాంతి కలుగును. ఎంత గొప్ప భాగ్యం అండి. మన పాదములు ఎప్పుడు కూడా బండ మీద నిలిపినటువంటి పాదములు, స్థిరమైనటువంటి పాదములు. అదే ఇసుకలైతే మనం ఎప్పుడు కూడా బండ మీద నిలబడినటువంటి వారిగా మనం ఉండాలి. అదే మనం దేవుని అడిగాలి, అయ్యో నా జీవితాన్ని బండ మీద కట్టండి అయ్యా. ఆ బండ ఎవరో? క్రీస్తు. లేకపోతే ఈ లోకంలో కనుక నువ్వు కట్టుకున్నట్లయితే, ఈ లోకం మీద నువ్వు ఆధారపడినట్లయితే, ఇదిగో యాకోబు కుమారులు అనేటువంటి ఆషేరును దేవుడు ఏ విధంగా ఆశీర్వదించి ఉన్నాడో, ఇదిగో సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును, తన సహోదరుల కంటే కటాక్షమునందును. కనుక దేవుడు ఈ దినాన మనల్ని కూడా ఆస్వాదించబడాలంటే దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆ యొక్క రాజులకు ఇచ్చేటువంటి అంటండి, ఇదిగో రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క సన్నిధిలో, ఇదిగో దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మన ప్రభువే, మనం రాజు బిడ్డలము, మనకి ఇదిగో మధురమైన ఆహార పదార్థాలు ఇస్తుంటే వీటిని అంగీకరించకుండా ఈ లోకానుసరైన ఆహారం నువ్వు తీసుకున్నట్లయితే, ఇదిగో వాడు ఎంత తిన్నా సరేనంట వాడికి ఏమవుతుంది? ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఆ దినాల్లో వారు ఎంత తిన్నా సరే వారికి ఆకలి తీరట్లేదంట వారికి. ఎందుకు? దేవుని యొక్క పని చేయకుండా అద్దాల మేడలో వారు జీవిస్తున్నారు. అగ్గాయి వస్తే కానీ, వారిని హెచ్చరిస్తే కానీ అప్పుడు వారికి తెలియలేదు. ఎంత తిన్న వారికి తృప్తి లేదంట. ఈ దినాల్లో కూడా మీరు ఎంత తిన్నా సరే మీకు తృప్తి ఉండదు, మరలా తినాలి. 3 గంటలు అయిపోయిందా, 5 గంటలు అయిపోయిందా, మరలా తినాలి. ఆకలి. కానీ దేవుని యొక్క వాక్యాన్ని కనుక, దేవుని యొక్క మాటలు కనుక మనం భుజించినట్లయితే ఈ శ్రేష్టమైనటువంటి మధురమైనటువంటి దేవుని యొక్క మాటలు మనం బలపరుస్తాయి. ఇదిగో మన పాదాలని ఇనుప పాదముల కిందను, వెండి పాదముల కిందను, ఇదిగో తన పాదములను తైలములు ఉంచుకొనును. నీ కమ్ములు ఇనుపవియును ఇత్తడునే ఉండును. అంటే పాదరక్షకులు మాట. ఎక్కడికి వెళ్ళినా అరగబో, తరగదో. దేవుడు మనల్ని ఆ విధంగా ఆస్వాదించబడాలంటే ప్రియ సోదరి ఆ షేరును దేవుడు ఏ విధంగా ఆస్వాదించాడు? ఆ షేరు వద్ద శ్రేష్టమైనటువంటి ఈ యొక్క దేవుని యొక్క వాక్యం ఉండదు కనుక, నీలోను నాలోను కనుక మన హృదయం అనే పలక మీద ఆ శ్రేష్టమైనటువంటి మధురమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం రాసుకున్నట్లయితే, భుజించినట్లయితే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి, దినాన ప్రభా యాకోబు కుమారులు అనేటువంటి ఆషేరుని ప్రభా నువ్వు ఏ విధంగా అయితే ఆశీర్వదించున్నావు ప్రభా, ఆషేరుని వద్ద ప్రభా మధురమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఇదిగో తండ్రి రాజులకు ఇచ్చేటువంటి ఆ యొక్క మంచి ఆహారం ఉందయ్యా. అవును ప్రభా, నీ వాక్యము ప్రభా ఇదిగో తండ్రి రొట్టె వల్ల కాదు కానీ నీ మాటలే నా తండ్రి ఆ శ్రేష్టమైనటువంటివి మేము కూడా భుజించడానికి మాకు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ఈ లోకాన్ని అంటుకోకుండా ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రభా ఏది కూడా ప్రభా మేము తగలకుండా సత్యమైనటువంటి వాక్యంలోను నీలోను ప్రభు మేము జీవించడానికి మాకు సహాయం దయచేయమని, నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.